హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత మరీచి జానుశీర్షాసనము. జానుశీర్షాసనంలో మనము పర్వతంగా తిరుగుతున్నాము. పర్వతంగా తిరిగినప్పుడు మనము మరీచి ఆసనంలాగా తిరుగుతున్నాము. అంటే మనము మరీచి ఆసనంలో ఎప్పుడు తిరుగుతాము? ఓపెన్ హిప్, అంటే నడుము ఓపెన్ చేయడానికి తిరుగుతాము. అదేవిధంగా నడుముని ఓపెన్ చేస్తూ ఇక్కడ మనము ట్విస్ట్ చేస్తున్నాము. చాలామంది వ్యక్తులు మరీచి ఆసనము అంత ఇంటెన్స్ ఆసనం కాదు అని అనుకుంటారు. కానీ మరీచి ఆసనంలో కూడా మన స్పైన్కి చాలా మంచి రొటేషన్ అనేది లభిస్తుంది. చాలా మంచి బ్లడ్ సప్లై అనేది ఇక్కడ మన వీపులో ఉండే కండరాలకి, అలానే పొట్టలో ఉండే కండరాలకి అవుతుంది. కాబట్టి ఇలా రెండు రకాలుగా ఉండే ఆసనాలు, ఒకటి అర్ధమత్స్యేంద్రాసనము, ఒకటి మరీచి ఆసనము. ఈ రెండు ఆపోజిట్గా తిరుగుతాము. ఈ రెండు చేయాలి. ఈరోజు చేసే ఆసనానికి ముందుగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనాన్ని చేద్దాము. ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసుకోవాలి. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. ఇలా కాళ్ళని ముందుకి వెనకాలకి చేయడం వలన కాళ్ళల్లో ఉండే కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఇలా కాళ్ళ వేలని రొటేట్ చేయండి. రివర్స్గా కూడా రొటేట్ చేసుకోవాలి. దాని తర్వాత కాళ్ళని ఇలా షేక్ చేద్దాము. ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేయండి. దాని తర్వాత వీపుని నిటారుగా చేసి కూర్చోండి. కాళ్ళని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు శరీర పైభాగాన్ని మనము వార్మప్ చేసుకోవాలి. కాబట్టి ఇలా శరీర పైభాగాన్ని వార్మప్ చేయడానికి చేతులని పైకి కిందికి చేద్దాము. దీంతో వెన్నుముక బాగా నిటారుగా తయారవుతుంది. ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి మళ్ళీ చేద్దాము. ఇలా ఇంటర్లాక్ చేసినప్పుడు భుజాలు చెవులకు తాకకుండా దూరంగా పెట్టి చేయాలి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసి మనము సైడ్ భాగాలలో బెండ్ అవ్వాలి. ఇలా రెండు వైపులా బెండ్ చేసి వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ఇలా కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. వీపుని నిటారుగా పెడుతూ ఇటువైపు కూడా ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు అలా ట్విస్ట్ చేసి కాళ్ళని సూటిగా చేసి వీపుని నిటారుగా చేసి ఉండండి. ఒకసారి మనం పశ్చిమోత్తరాసనంలో వెళ్దాము. చేతులని పైకి చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. బెండ్ అయి తలని బాగా కిందికి చేయండి. మళ్ళీ చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా కొన్నిసార్లు చేసి దాని తర్వాత ఇలా మనము కాలుని జాను శీర్షాసనంలో పెట్టాలి. జాను శీర్షాసనంలో పెట్టినప్పుడు మనము జనరల్గా ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. కాబట్టి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ ఉండండి. అయితే ఇక్కడ పృష్ఠ భాగాల కింద బోల్స్టర్ని లేదా బెడ్షీట్ని పెట్టవచ్చు. అయితే ఈ బోల్స్టర్ని ఇలా పై కొద్దిగా వెనకాలకి వెళ్ళి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి.
ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ కుడి కాలులో స్ట్రెచ్ తీవ్రంగా ఉంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసేయండి. మనము ఇప్పుడు ట్విస్ట్ అవ్వాలి. అయితే జనరల్గా మనము మరిచి ఆసనంలో ఎలా ట్విస్ట్ అవుతాము? ఇలా ట్విస్ట్ అవుతాము. అయితే జాను మరిచి ఆసనంలో ఒక కాలుని జాను శీర్షాసనంలో పెట్టి ఇటువైపు ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ అవ్వాలంటే మనకు ఏదైనా సపోర్ట్ ఉండాలి కాబట్టి ఈ యొక్క ఎడమ చేతిని ఇలా కుడి కాలు దగ్గర పెట్టేసి కుడి చేతిని ఇలా ఎడమ తొడ దగ్గర తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి ఇక్కడ మనము ట్విస్ట్ అవుతున్నాము. పొట్ట కండరాలను బిగించండి. కుడికాల వేళ్ళని బాగా మన వైపు లాగవచ్చు. ఇలా ట్విస్ట్ అయినప్పుడు మన పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా చేతులని వదిలేయండి. ఇప్పుడు మనము ట్విస్ట్ అయినప్పుడు చాలా తీవ్రంగా ట్విస్ట్ అవుతున్నాము. నార్మల్గా ట్విస్ట్ అవుతే ఇలా ట్విస్ట్ అవుతాము, లేదా ఇలా హుక్ చేసి ట్విస్ట్ అవుతాము. ఇంతకుముందు ఈ ఆసనాన్ని చేస్తాం మనము. కానీ ఇక్కడ మనము ఇలా భుజాన్ని రొటేట్ చేసి ట్విస్ట్ అవుతున్నాము కదా. ఇలా భుజాన్ని ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో అప్పుడు ఈ యొక్క కుడి భుజంలో ఉండే కండరం, కుడి ఛాతీలో ఉండే కండరము, అలానే కుడి వీపులో ఉండే కండరం మూడిటిపై బాగా ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే మనము ఎడమ చేతిని కూడా ఇలా ట్విస్ట్ చేస్తామో ఎడమ భుజంలో ఉండే కండరము, ఎడమ వీపులో ఉండే కండరము, ఎడమ ఛాతీలో ఉండే కండరంపై కూడా బాగా ప్రభావం పడుతుంది. అలానే ఈ యొక్క పొట్ట ప్రాంతంలో ఉండే లివర్, ప్యాంక్రియాస్పై కూడా ప్రభావం పడుతుంది. వీపు వెనకాల ఇక్కడ కింద ఉండే కండరంపై కూడా ఈ యొక్క ఆసనం బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ ట్విస్ట్ చాలా ఇంటెన్స్ అయిన ట్విస్ట్ కాబట్టి ఒకటేసారి మనము తొందరగా రాకూడదు. తొందరగా వచ్చినట్టు అయితే ఈ యొక్క వెన్నుముకలో, వీపులో ఉండే కండరాలపై బాగా పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలానే కాకుండా ఈ ఆసనం చేసిన తర్వాత బాగా మనము శ్వాస తీసుకుంటూ కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. అలా రిలాక్స్ అవ్వకపోతే ఆ కండరాలు పట్టేసినట్టుగా అలానే ఉంటాయి. ఈ ఆసనం చేసిన నెక్స్ట్ డే మనకు ఆ యొక్క కండరాలు బాగా అలసిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే కొద్దిగా నెక్స్ట్ డే పెయిన్ అనేది ఉంటుంది. కాళ్ళని మార్చండి. ఇలా కాళ్ళని మార్చి ముందుగా మనము చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాము. మళ్ళీ చేతులని పైకి చేసి ఇలా ఈజీగా ట్విస్ట్ చేస్తున్నాము. ఈజీగా ట్విస్ట్ చేసి స్పైన్ని ఈ యొక్క ట్విస్ట్కి అలవాటు పడేలాగా చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా నెమ్మదిగా స్పైన్ని రొటేట్ చేస్తూ ఇలా కుడి చేతితో ఎడమ తొడని పట్టుకోండి. మన ఎడమ చేతితో వీపు వెనకాల తీసుకెళ్ళి కుడి తొడని పట్టుకోవాలి. అలా పట్టుకొని ఇక్కడ వీపుని నిటారుగా పెట్టి ట్విస్ట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యము వీపుని నిటారుగా పెట్టడము. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ వీపు ముందు భాగము, ఛాతి ముందు భాగము, వీపు పై భాగము, వీపు కింది భాగము ఇవన్నిటిపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా ట్విస్ట్ చేసి నెక్ని మాత్రం ఇలా ట్విస్ట్ చేయకూడదు. ఎందుకండి? అలా నెక్ని ట్విస్ట్ చేస్తే మనకు నెక్లో ఉండే సర్వైకల్ మసిల్స్ వీక్గా అవుతాయి. అలా చేసి నెమ్మదిగా బయటికి వచ్చేసేయండి. బయటికి వచ్చి రెండు కాళ్ళని సూటిగా చేయవచ్చు.
దాని తర్వాత నెమ్మదిగా మనము పశ్చిమోత్తానాసనంలో వెళ్ళాలి. పశ్చిమోత్తానాసనంలో ఇలా యాంకిల్స్ని పట్టుకోండి, లేదా ఇలా పశ్చిమోత్తానాసనంలో మోచేతులని మోకాల కింద పెట్టేసి తలని ఇలా మోకాలకి తగిలేలాగా కిందికి వాల్చాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత మరీచి జానుశీర్షాసనము. ఇక్కడ మనము పర్వతంగా తిరుగుతున్నాము, మరీచి ఆసనంలో ఉంటున్నాము, అలానే జానుశీర్షాసనంలో ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ మూడు ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఆసనంలో మనము చాలా సివియర్గా ట్విస్ట్ అవుతున్నాము. అయితే ముందుగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. ముందుగా చేతులని నడుము చెరోవైపు పెట్టి కూర్చోవాలి. బోల్సర్ సహాయంగా ఆసనం చేస్తున్నాము కాబట్టి బోల్సర్పై కూర్చోవాలి. బోల్సర్ ముందుకి కూర్చోకండి, అలానే కంప్లీట్గా వెనకాల కూర్చోకండి. మధ్య భాగంలో కూర్చొని తొడలు కిందికి వచ్చేలాగా చూడాలి. ఇక్కడ చేతులను చెరోవైపు చేసి శ్వాస తీసుకుంటూ చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు శ్వాస తీసుకుంటూ చేతులను పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ చేతులను కిందికి చేయడము చేస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు మనము చేతులని పైకి కిందికి చేసి దాని తర్వాత చేతులను కిందికి వదిలేసేయండి. ఇలా కుడి చేతిని కింద పెట్టేసి సైడ్ వైపు బెండ్ అవ్వాలి. నెమ్మదిగా పైకి వచ్చి రెండు వైపు కూడా అలానే బెండ్ అవ్వండి. ముందు వైపు, రెండో వైపు, మొదటి వైపు, రెండో వైపు. ఇలా రెండు వైపులా మనము సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. దాని తర్వాత కుడి వైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అయినప్పుడు తలని బాగా వెనకాల వైపు చేయకుండా తలని నాభిపైనే పెట్టాలి. రెండో వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. ఇలా రెండు వైపులా ట్విస్ట్ అయిన తర్వాత మనము కాళ్ళని కొద్దిగా వార్మప్ చేసుకోవాలి. కాళ్ళని సూటిగా చేయండి, కాళ్ళ వేలని మన వైపు లాగి ముందు వైపు చేస్తూ ఉండండి. ఇలా కొన్ని నిమిషాల పాటు మనము కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయాలి. దాని తర్వాత కాళ్ళ వేలని గుండ్రంగా తిప్పాలి. క్లాక్ వైస్లో తిప్పండి, యాంటీ క్లాక్ వైస్లో కూడా తిప్పండి. దాని తర్వాత మనము చేతులని పైకి చేసి పశ్చిమోత్తానాసనంలో వెళ్ళాలి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి, చేతులని పైకి చేయండి. ఇలా కొన్నిసార్లు చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాస వదిలేస్తూ కిందికి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేయండి, శ్వాస వదిలేస్తూ కిందికి వెళ్ళండి. దీని తర్వాత మనము వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. కుడి కాలుని అలానే పెట్టేసి ఎడమ పాదాన్ని తొడ దగ్గర ప్రెస్ చేయండి. మోకాల్ని ఫోల్డ్ చేసి ఆ మోకాల్ని బాగా కిందికి చేయండి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఇక్కడ వీపుని నిటారుగా చేయాలి. అలా చేసి రెండు చేతులని ఆకాశం వైపు పైకి చేయండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. జానుశీర్షాసనంలో మనకు కొద్దిగా ఎక్కువగా కంఫర్టబుల్గా ఉంది ఫార్వర్డ్ బెండ్ చేయడానికి. పైకి వచ్చేసేయండి. ఇక్కడ ఒకసారి మనము సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. మళ్ళీ ఎడమ వైపు, ఇలా కుడివైపు ఇంకా ఎడమ వైపు కూడా బెండ్ అవ్వండి. దాని తర్వాత వీపుని నిటారుగా చేసి మనము ట్విస్ట్ అవ్వాలి. జనరల్గా మనము ట్విస్ట్ అవ్వాలంటే కుడివైపు ట్విస్ట్ అవుతాము, దాన్నే మనము ట్విస్ట్ అని అంటాము. కానీ ఈరోజు మనము మరీచి ఆసనం ట్విస్ట్ చేస్తున్నాము, అంటే సేమ్ సైడ్ ట్విస్ట్ చేయాలి, అంటే ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి.
ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడి కాళ్ళ వేలని మన వైపు లాగాలి. ఆ కుడి చేతితో ఎడమ తొడ దగ్గర కొద్దిగా పట్టుకోండి. ఇది సింపుల్ ట్విస్ట్. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. 2 చేతులని పైకి చేసి మళ్ళీ ఇంకోసారి ట్విస్ట్ అవుదాము. ఈసారి ఇలా ట్విస్ట్ అయినప్పుడు ఆ కుడి చేతితో ఎడమ తొడని పట్టుకోండి. ఆ యొక్క ఎడమ చేతిని వీపు వెనకాల ఫోల్డ్ చేసి బాగా వెనకాలకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ ట్విస్ట్ని ఎక్కువగా చేయడానికి ముందుగా మనము కుడి మోచేతిని బెండ్ చేద్దాము. ఆ ఎడమ చేతిని వెనకాల నుంచి తీసుకొస్తూ మన కుడి తొడకి తాకేలాగా తేవాలి. లేదా ఎంత మీరు ఎక్కువగా తీసుకొని రాగలితే అలా తీసుకొని రండి. ఇక్కడ మనము వీపుని నిటారుగా చేసి పెట్టాలి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వకూడదు. 2 భుజాలు ఛాతీ యొక్క పై భాగము, ఛాతీ నడుము భాగము, ఛాతీ మధ్య భాగము, నడుము భాగము, అలానే వీపు పై భాగము కూడా ఇక్కడ బాగా యాక్టివ్గా ఉంది. పొట్ట కండరాలని సంకర్షిస్తూ అంటే స్క్వీజ్ చేస్తూ మళ్ళీ మనము ఎడమ వైపు ఇంకొద్దిగా ట్విస్ట్ అవ్వచ్చు. అయితే ఆ ట్విస్ట్ మెడలో ఎక్కువగా ఉండకూడదు. చాలామంది వ్యక్తులు మెడని ఇలా వెనకాలకు చేస్తూ ట్విస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో మెడ నొప్పి అనేది ఎక్కువ అవ్వచ్చు. పొట్టని స్క్వీజ్ చేస్తూ ఛాతిని కూడా రొటేట్ చేయండి. ఆ ఎడమ భుజాన్ని వెనకాలకి చేసి కుడి భుజాన్ని ముందుకు చేయండి. ఆ కుడి భుజాన్ని ముందుకు చేయడానికి కుడి మోచేతిని కొద్దిగా ఫోల్డ్ చేస్తూ ఆ భుజాన్ని ముందుకు చేయాలి. ఆ వీపులో ఎలాంటి స్ట్రెచ్ వస్తుందో, పక్క ప్రాంతాలలో ఎలాంటి మనకు పెయిన్ స్ట్రెచ్ వస్తుందో గమనించాలి. అలా కొంత సమయం పాటు ఉండి కాళ్ళని మూసివేసి ఆసనంలో ఉండవచ్చు. దాని తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రావాలి. ఆసనంలో వెళ్ళడానికి మనము కనీసము 1.5 నిమిషం పట్టింది. అదేవిధంగా ఆసనం నుంచి బయటికి రావడం కూడా దాదాపు అంతే సమయం మనకు పట్టాలి. ఒకటేసారి ఇలా బయటికి వచ్చేసినట్టయితే ఆ యొక్క కండరాలు గాయపడిపోవచ్చు. కాళ్ళని మార్చండి. అలా కాళ్ళని మార్చి మనము 2 చేతులను పైకి లేపుదాము. మళ్ళీ జాను శీర్షాసనం ఇటువైపు చేద్దాము. కొన్నిసార్లు జాను శీర్షాసనం చేద్దాము. శ్వాస తీసుకొని చేతులని పైకి చేసి వదిలేస్తూ కిందికి వెళ్ళండి. మళ్ళీ పైకి వచ్చేయండి. అలా చేసి ఈసారి మనము మరీచి జాను శీర్షాసనము అంటే ఆ ఎడమ చేతితో కుడి తొడని పట్టుకోండి. ఆ కుడి చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్తూ ట్విస్ట్ అవుతూ ఉండాలి. బాగా ట్విస్ట్ అవ్వండి. ఛాతిని బాగా ఓపెన్ చేయండి. పొట్ట కండరాలని బిగించి కొద్దిగా ఎక్కువ సమయం పాటు ఇక్కడ ఉండాలి. అలానే ఆ ఎడమ మోచేతిని బెండ్ చేయాలి. ఇంకొద్దిగా ఎక్కువగా ట్విస్ట్ అవ్వగలుగుతాము. కళ్ళని మూసుకొని ఇక్కడ కొంత సమయం పాటు ఉండగలిగితే చాలా మంచిది. ఆ ఎడమ కాళ్ళ వేలని యాంకిల్ని యాక్టివేట్గా చేసి పెట్టాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. సో చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త మరీచి జాను శీర్షాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన ప్యాంక్రియాస్ పై, లివర్ పై చాలా ప్రభావం పడుతుంది. ఆ రెండింటికి మంచి స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే వెన్నుపై కూడా మంచి ప్రభావం పడుతుంది. లోవర్ బ్యాక్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అయిపోతుంది. 2 కాళ్ళని సూటిగా చేయండి. కౌంటర్ ఆసనానికి మళ్ళీ పశ్చిమోత్తరాసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి ఈసారి కాళ్ళ మడమలని పట్టుకోవడానికి కిందికి వెళ్ళాలి. నెమ్మదిగా చేతులని పైకి చేసి మళ్ళీ కిందికి రండి. చేతులని పైకి చేసి చేతులను రిలాక్స్ చేసేయండి. నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన మన బాడీపై ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారిని
మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనంలో మనము మన స్పైన్ని బాగా రొటేట్ చేస్తున్నాము, బాగా ట్విస్ట్ చేస్తున్నాము. కాబట్టి మనము కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ, భుజాలు కండరాలు వీక్గా ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా పడుతూ జాగ్రత్త తీసుకుంటూ మనము ట్విస్ట్ చేయాలి. డయాబెటిక్స్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది. కాబట్టి లివర్, డయాబెటిక్స్, ప్యాంక్రియాస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. అలానే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేసి లాభాన్ని పొందవచ్చు. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. వీపుని ఇంజూర్ చేసుకోకూడదు, స్పైన్ని ఇంజూర్ చేసుకోకూడదు. రిలాక్స్గా ఉంటూ చేయండి. ఆసనం చేసేటప్పుడు కళ్ళని మూసుకొని మీరు కొంత సమయం పాటు మీరు ఆసనంలో ఉన్నట్టు అయితే మనకు చాలా లాభాలు లభిస్తాయి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త మరీచి జాను శీర్షాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.